క్యారెక్టర్ తోటి తను బాగా చేశాడు అన్న. చాలా డైలాగ్స్ అంటే భారీ డైలాగ్స్ అయితే ఏం లేవు, నార్మల్గా ఉంది మూవీ మాత్రం బాగుంది. అలనాటి రామచంద్రుడు అంటే నిజంగా ఒక రామచంద్రుడు ఎట్లుంటారో అట్లా యాక్ట్ చేసిన హీరో, కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలన్న. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ, గుడ్ నైట్. 1 సెకండ్ కూడా బోర్ లేకుండా వెళ్ళిపోయింది సినిమా. అందరు ఆర్టిస్టులు బాగా చేశారు, అందరు భుజాల మీద వేసుకొని చేశారు. ఫస్ట్ హాఫ్లో అయితే ఆ కామెడీ సీన్స్ మనకు చూస్తుంటే విజువలైజేషన్ పాతగానే అనిపిస్తుంది, కానీ ప్రతి డైలాగ్లో కొత్తదనం ఉంది. మేకింగ్ స్టైల్, స్క్రీన్ ప్లే, అసలు డైరెక్టర్ గ్రేట్ అప్ప. చాలా మంది కొత్త యాక్టర్స్ ఉన్నారు కదా, కొత్త యాక్టర్స్ అదరగొట్టారు అసలు. వాళ్ళందరికీ లైఫ్ అసలు నాకు అనిపించింది, నాకెందుకు ఇందులో క్యారెక్టర్ రాకపోయాను, నేనైతే ఫ్రీగా చేసేవాడిని ఇలాంటి సినిమాలో. నాకు బాగా నచ్చింది. హైలైట్ మొత్తం సినిమా మొత్తం హైలైట్ అండి. ఎక్కడ తీసిపడడానికి లేదు. ఫ్యామిలీ ఎంతండి, మనిషి అనేవాడు రావాలి సినిమాకి. మనిషి అయితే చాలు. పిల్లల దగ్గర చిన్న పిల్లలు కూడా ఎంత బాగా చేశారు. చిన్న పాప చేసింది, ఎక్సలెంట్ చేసింది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, యూత్, పెద్దోళ్ళు, ఎవ్రీ పర్సన్. మ్యూజిక్ ఎలా ఉందండి? చాలా బాగుంది. మ్యూజిక్ ఎక్సలెంట్ ఉంది. క్లాసికల్ టచ్ ఇచ్చాడు మ్యూజిక్. చాలా స్క్రీన్ ప్లే నంబర్ 1. దీనికి అవార్డ్స్ కూడా వస్తాయి అసలు. నాకు చూస్తూ ఉంటే ప్రతి ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ కావచ్చు, ఫ్రేమ్ క్యారెక్టర్ వైజ్ క్యారెక్టర్ చూస్తూ ఉంటే అలనాటి రామచంద్రుడు అనే టైటిల్కి ఆ సినిమాలో ఉన్న స్టోరీకి సింకింగ్ అయితే నాకు అనిపించలేదు. కానీ ఎక్కడ అనిపించిందంటే ఆ పేరు అనేది వినడానికి వినసంబంధంగా ఉంది, చాలా బాగుంది అనిపించి లోపలికి కూర్చుంటే ఆ పేరుకు ఆ స్టోరీకి సంబంధం లేదు. కానీ మనిషిని ప్రతి ఒక్క ఆడియన్ని పిన్ డ్రాప్ సైలెంట్లో కూర్చోబెట్టిన సినిమా అని చెప్పుకోవచ్చు మనం. అలనాటి రామచంద్రుడు అలాంటి సినిమాని మనకు చూపించారు డైరెక్టర్ గారు. బట్ క్యారెక్టర్ పై తీసుకుంటే బ్రహ్మాజీ గారు హీరోయిన్ చిన్ననాటి ఒక బేబీ స్టోరీ లైన్ తీసుకున్నారు ఇక్కడ. పాప అలా ఆమె హీరోయిన్ చెప్తుంటే వాళ్ళ నాన్నని బ్యాక్గ్రౌండ్లో తీసుకుని అలా స్టోరీ వెళ్తుంది. అండ్ నేచర్ మీద తీసుకున్నారు స్టోరీని. నేచర్ ఎలా ఉంది, ఆ నేచర్కి ఎలా మనం అబద్ధం చెప్తే మన వెనకాల మన నిజం చెప్తుంది అనేది ఒక నమ్మకం మీద ఈ డైరెక్టర్ చెప్పాలనుకున్నారు ప్రజలకి. ఆయన ఏం చెప్పాలనుకుంటే అది కరెక్ట్గా చూపించాడు నేచర్ గురించి. తర్వాత మీరు ఏమైనా అడగాలనుకోవచ్చు, నేను చెప్తా సమాధానం. పర్ఫార్మెన్స్ విషయం తీసుకుంటే చాలా బాగా చేశాడండి. అతను కొత్త హీరో, ఫస్ట్ మూవీ అని చెప్పుకోవడానికి ఛాన్సెస్ కనిపించలేదు ఎక్కడ కూడా. డైరెక్టర్ గారు ఒక ఏం చెప్పి ఉంటారో ఆయన స్టోరీ లైన్ కావచ్చు, ఎక్స్ప్రెషన్ ఎలా చెప్పారో ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఆయన పండించాడు, చూపించాడు. ఈ హీరో ప్లేస్లో ఇంకో హీరోని మనం ఊహించుకోలేకపోతున్నాం. ఆయనే కరెక్ట్ అనిపించింది నాకు తెలిసినంతవరకు. సినిమాలో హైలైట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా? హైలైట్ సీన్స్ అంటే హీరోయిన్ బొడ్డు దగ్గర, నడుము దగ్గర పుట్టుమచ్చ చూపించడం అనేది ఒక హైలైట్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆమె మనాలికి వెళ్ళినప్పుడు తన హోటల్ రూమ్కి వెళ్ళి తన టీషర్ట్ తీసి ఆ చుక్కను చూసుకోవడం, సిగ్గుపడడం, ఎడిట్ చేయడం కొద్దిగా చాలా ఫన్ అనిపించింది. ఎంటర్టైన్మెంట్ లాగా ఇంట్రెస్ట్ అనిపించింది ఆ లైన్. ఇన్ని సినిమాలలో హిట్ అవుతుందంటే రవితేజ గారు చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, మైత్రి మూవీస్ పైన చాలా వచ్చాయి. కానీ వాళ్ళతో పోటీ పడే సినిమా అని నేను చెప్పను, కానీ వాళ్ళతో సమానంగా నడిచే సినిమా నేను చెప్పగలను. సార్ ఒక్కొక్క స్టోరీకి ఒక కంటెంట్ ఉందండి. అలనాటి రామచంద్రుడే సక్సెస్ కొట్టాడు. ఇది నీట్గా క్యాస్ట్ అండ్ క్రూ కొత్తగా ఉన్నారు, అండ్ ప్యాడింగ్ కూడా ఉన్నారు ఇందులో. బట్ కొత్త వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. యాక్టింగ్ కానీ, వాళ్ళ వే ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ, అంతా టైమింగ్, మూవీ అంతా మంచి సింక్లో ఉంటుంది. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, అసలు సాంగ్స్, ఆ బీజిఎం ప్రతిదీ సింక్లో ఉంది, చాలా బాగుంది. లేదు, హీరోయిన్ దాంట్లో యాక్చువల్లీ హీరోయిన్ అనే కాదు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, అది కూడా హైలైట్ అవుతుంది. అండ్ హీరోయిన్ యాక్టింగ్, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వాళ్ళిద్దరిది అని కాకుండా అందరిది ఉంది ఇందులో లింక్. యాక్చువల్లీ ఇలాంటి లవ్ కాన్సెప్ట్ మనం చూడలేము ఈ మధ్య. మనం కొంచెం అన్ని RX-100, అర్జున్ రెడ్డి, లేకపోతే ఇట్లాంటి లవ్ కాన్సెప్ట్ చూస్తున్నాం. కానీ ఇలాంటి బ్యూటిఫుల్ ఒక డెప్త్ ఉన్న ట్రూ లవ్ అనేది ఈ మధ్య మిస్ అవుతుంది చాలా మూవీస్లో. అది వీళ్ళు క్యారీ చేస్తున్నారు, బాగుంటుంది. కాకపోతే ఇది డిఫరెంట్ మూవీ అని చెప్తాను నేను. కొంచెం ఆ స్టైల్లో ఉంది, కాకపోతే ఇది ఇంకా డెప్త్ ఉన్న మూవీ అని చెప్పొచ్చు. ఆ టైటిల్కి మించి ఉంది యాక్చువల్లీ మూవీ. మనకి చూసినప్పుడు ఆల్రెడీ కొన్ని మూవీస్ ఇలాంటివి ఉన్నాయి కదా పాస్ట్లో అనిపిస్తుంది, కాకపోతే ఇది కొంచెం కొత్త కాన్సెప్ట్తో వచ్చిన మూవీ అన్నమాట.